తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కుట్టు మిషన్ మహిళలకు ఏ విధంగా మీరే మీ మొబైల్లో అప్లికేషన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ కూడా ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ స్కీమ్కి అప్లికేషన్ చేయాలి అని అంటే ఎలిజిబిలిటీ అర్హతలు ఏంది, ఏ విధంగా అప్లికేషన్ మీరే మీ మొబైల్లో చేసుకోవాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ముందుగా ప్రతి ఒక్కరు కూడా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ TSOBMMS అని కనిపిస్తుంది కదా, మీరు ఈ విధంగా సెర్చ్ చేయండి. ఇక్కడ పైన ఒక లింక్ వచ్చింది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి అప్లై ఫర్ అని కనిపిస్తుంది కదా, ఇంటింటికి కుట్టు మిషన్ స్కీము, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా సరే అప్లికేషన్ చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ పేరు అయితే టైప్ చేయండి. మీ ఆధార్ కార్డ్ పేరు టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే మీరు మళ్ళీ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ మీకు రేషన్ కార్డ్ ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. రేషన్ కార్డ్ నెంబరు మీరు ఎవరైతే రేషన్ కార్డులో ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. రేషన్ కార్డులో లేని వాళ్ళకి ఛాన్స్ అయితే లేదు. మీరు సిటీ అయితే అర్బన్ మీద ప్రెస్ చేయండి, మీరు విలేజ్ వాళ్ళైతే రూరల్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి తండ్రి పేరు లేదంటే హస్బెండ్ నేమ్ అడుగుతుంది, మీరైతే ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి స్టార్ మార్క్ లేకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకున్నా పర్వాలేదు. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి. ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే మీకు 18 నుంచి 55 సంవత్సరాల వరకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి 2008 వరకు పుట్టిన వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా 1971 నుంచి 2008 మధ్యలో జన్మించిన వాళ్ళకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు పెళ్ళి అయితే మ్యారీడ్ అని పెట్టండి, పెళ్ళి కాకుంటే అన్మ్యారీడ్ అని పెట్టండి. ఇక్కడ స్టార్ మార్క్ లేని మీరు టైప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. స్టార్ మార్క్ ఉన్నాయి కంపల్సరీగా టైప్ అయితే చేయాలి. ఇక్కడ కేటగిరీ అనిపిస్తుంది కదా, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళో ఆ కేటగిరీని అయితే సెలెక్ట్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ ఫోన్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా ఇంకొక ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీ దగ్గర రెండో నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే ఒక నెంబర్ ఇచ్చినా పర్వాలేదు. ఇక్కడ చూడండి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. మీకు ఖచ్చితంగా ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఎవరైనా సరే ఈ ఉచిత కుట్టు మిషన్ స్కీమ్కి అప్లికేషన్ చేయాలంటే మీ దగ్గర క్యాస్ట్ కంపల్సరీగా ఉండాలి. క్యాస్ట్లో ఏ విధంగా పేరుందో సేమ్ అదే విధంగా ఇక్కడ అదే రావడం అయితే జరుగుతుంది. మీరు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే దాంట్లో సబ్ క్యాస్ట్ మీరు బీసీలో ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని అడుగుతుంది. అయితే ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మినిమం 5th క్లాస్ కంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి మీకు ట్రైలరింగ్లో అనుభవం ఉందా అని అడుగుతుంది. ఒకవేళ ఉంటే ఇవ్వండి. మీరు గవర్నమెంట్ దగ్గర ఏదైనా కోర్సులో చేశారా లేదంటే ఇట్లా అడుగుతుంది. ఏదైనా ఉంటే ఇవ్వండి, లేకుంటే ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇవ్వకున్నా పర్వాలేదు. మీ డిస్టిక్ని అడుగుతుంది, మీ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత మీ అసెంబ్లీ నియోజకవర్గంని అడుగుతుంది, మీ అసెంబ్లీ నియోజకవర్గంని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత మీ గ్రామ లేదా మున్సిపాలిటీ అని అడుగుతుంది, దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేయండి. తర్వాత మీ గ్రామ పంచాయతీని అడుగుతుంది, మీ గ్రామ పంచాయతీని కూడా సెలెక్ట్ చేయండి. మీ పిన్ కోడ్ నెంబరు, మీ హౌస్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. అదేవిధంగా ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ ఉందో సేమ్ అదే విధంగా మీరైతే ఇక్కడ ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో ఖచ్చితంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి ఉంటే అప్లోడ్ చేయండి, లేకుంటే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ టిక్ మార్క్ చేసి ఇక్కడ మీరు ప్రివ్యూ మీద సెలెక్ట్ చేసి ఏదైనా మిస్టేక్ చేశారా, మీ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసిన తర్వాత మీకు సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. ఎందుకంటే ఇంకా ఈ అప్లికేషన్ స్టార్ట్ కాలేదు, రేపటి నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే కూడా నేను రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.